హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ది యూనిట్ వైజ్ క్వశ్చన్స్ సహా ఆన్సర్స్ కూడా ఇచ్చాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ దీంట్లోనే ఉన్నాయి. చూసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఇవి అన్నీ రిపీటెడ్, ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇవి చదువుకుంటే చాలు, మీరు మినిమం మార్క్స్తో పాస్ అవుతారు. అన్నీ ఇవి ఇచ్చినవి అన్నీ చదివితే ఇంకా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. సో అన్నీ అయితే చదవడానికి ట్రై చేయండి. అన్నీ చదివితే మీరు మంచిగా ఇంకా బెస్ట్ మార్క్స్తో పాస్ అవుతారు. సో అన్ని క్వశ్చన్స్కి డయాగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా వేయండి. అది కొంచెం వేస్తే కలెక్షన్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ మీ గురించి మంచిగా ఉంటుంది. సో మీన్స్ మార్క్స్ ఇస్తారు మంచిగా మీకు ఎగ్జామ్ పేపర్లో. అన్ని యూనిట్స్కి మంచిగా చదువుకోండి. ఒకటి కూడా మిస్ అవ్వకుండా మంచిగా ప్రాక్టీస్ చేయండి. అన్ని క్వశ్చన్స్కి ఒక 5 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేయండి, లేకపోతే రీడ్ చేయండి. మీకు మంచిగా బై హార్డ్ అవుతుంది. సో దాని ఏం భయపడకండి, ఎగ్జామ్లో మంచిగా చదివితే మంచిగా రాస్తారు ఎట్లయినా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్లో, నేను చెప్తాను లేదా ఒక వీడియో చేస్తాను. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్. లాంగ్ క్వశ్చన్కి రావచ్చు థర్డ్ యూనిట్లో. అంటే వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాటర్ పొల్యూషన్ రెండు వస్తాయి. రెండు నుంచి ఏదైనా ఒకటి మీరు రాసిస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఇది యూనిట్ 4 మిషన్ భగీరథ. ఇది ఎట్లయినా వస్తుంది. అన్నిటికీ హెడ్డింగ్స్ మస్ట్ పెట్టండి. హెడ్డింగ్స్కి లైన్ పెట్టండి. రాసినాక అండర్లైన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏం రాస్తుండ్రని. మీరు ఈ సబ్జెక్ట్ నుంచి మన 5th సెమిస్టర్ ఎండ్ అవుతుంది. 5th సెమిస్టర్ వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, సబ్జెక్ట్ వైజ్ చూసుకోండి. సో అన్ని వీడియోస్కి ఒకసారి చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి.